ప్రజాస్వామ్యంలో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించకూడదు. ఒక్కసారి ప్రోత్సహిస్తే ఎట్లాంటి ప్రాబ్లం ఉంటుందో సజీవమైనటువంటి సాక్ష్యం ఇప్పుడు కనబడుతుంది. ప్రజాప్రతినిధులు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు, దారిలో రేపు పొద్దున ఎవరినైనా కొట్టండి, తిట్టండి, చంపండి, ఏమైనా చేయండి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యే జరుగుతున్నాయి. అయినా అక్కడ సహకరిస్తున్నటువంటి నేపథ్యం చివరికి ఇప్పుడు ప్రభుత్వానికే ఎర్త్ అయింది. ప్రభుత్వం ఏం ఆశించింది? మద్యం ప్రభుత్వ దుకాణాల నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు. ఈ ప్రైవేట్ మద్యం దుకాణాలకి ఎంత ఎక్స్పెక్ట్ చేసింది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 1,00,000 అప్లికేషన్స్ వస్తాయి అని ఆశించారు. ఈనాడు జ్యోతిని రాసుకొచ్చినాయి కనీసం 1,00,000 మంది వస్తారు అన్నటువంటిది. అప్లికేషన్స్ భారీగా వచ్చేస్తాయి అన్నటువంటి. తీరా చూస్తే ఇప్పుడు 8,500,000 కూడా రాలేదు. ఎందుకయ్యా ఇంకా 4 రోజులే ఉంది టైం అని ఆరా తీసింది ఈనాడు జ్యోతి కూడా. ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ఎమ్మెల్యేలు ఎక్సైజ్ శాఖ కుమ్మక్కైపోయి అక్కడ వీళ్ళు ఎవడన్నా అప్లికేషన్ పెట్టేవాడిని బెదిరిస్తున్నారు. ఆల్రెడీ షాపులో వాళ్ళు ఉంటారు కదా, ఇంతకుముందు నడిపిన వాళ్ళు అట్లా వ్యాపారాలు వాళ్ళని వేయొద్దు అంటున్నారు టెండర్లో. అంటే అప్పుడు తక్కువలో వీళ్ళు పాడుకోవాలన్నటువంటి ప్రయత్నం. దాంతోపాటు ఎక్సైజ్ శాఖ దగ్గర జరుగుతున్నటువంటిది. ఇది మామూలుగా సాక్షి రాస్తే మోసం చేసినట్టు, ఈనాడు రాసింది ఫ్రంట్ పేజీలో రాస్తే ప్రాబ్లం అని చెప్పేసి బాబు గారికి ఇబ్బంది రాకూడదు కాబట్టి లోపల పేజీలో రాసుకొచ్చింది. కాబట్టి ఈనాడు చెప్పింది కాబట్టి వాస్తవం అని చెప్పచ్చు. వదిలేయండి లేదా మాకు వాటా ఇవ్వండి, ఇది ఈనాడే రాసుకొచ్చినటువంటి. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్నారు. తమ నియోజకవర్గాల పరిధిలోని మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు చేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని మద్యం వ్యాపారులను హెచ్చరిస్తున్నారు. కొందరైతే తాము రూపాయి కూడా పెట్టుబడి పెట్టబోమని, అయినా తమకు వాటా ఇవ్వాలని, దానికి అంగీకరిస్తే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు నేరుగానే మద్యం వ్యాపారకు ఆదేశాలు ఇస్తుంటాయి. మరికొందరు తమ ప్రధాన అనుచరులతో చెప్పిస్తున్నారు. తమని కాదని దరఖాస్తు చేస్తే తర్వాత వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటే హెచ్చరిస్తున్నారు. దీంతో మద్యం దుకాణాల లైసెన్సులకి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావట్లేదు. రాష్ట్రంలోని 961 మద్యం దుకాణాలకి ఇప్పటిదాకా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 133 దుకాణాలకి దరఖాస్తులు ఏవీ రాలేదు. నెల్లూరులో 84, కాకినాడలో 58, ప్రకాశంలో 60, శ్రీకాకుళం జిల్లాలో 60, విశాఖపట్నంలో 60 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఒరిస్సా సరిహద్దుల్లో కూడా దరఖాస్తులు వేయొద్దని హుకుం చేశారట. శ్రీకాకుళం జిల్లాలోని ఒడిస్సా సరిహద్దులోని నియోజకవర్గంలోని దుకాణాలకు దరఖాస్తులు వేయొద్దని కీలక నేత తరపున మద్యం వ్యాపారులకు చెప్తున్నారు. ఒడిస్సాకు చెందిన ఎమ్మెల్యే తండ్రి దుకాణాలన్నింటికీ దరఖాస్తులు వేస్తారని ఆయనకు వదిలేయని ఆదేశిస్తున్నారు. కాదని ఎవరైనా దరఖాస్తు చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. తమ కోసం ఈ పాలసీ వచ్చిందని బహిరంగంగానే చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2 నియోజకవర్గాలు ముఖ్య ప్రజాప్రతినిధులు ఇటీవల విశాఖపట్నంలో మద్యం వ్యాపారులతో సమావేశమయ్యారు. వాళ్ళ నియోజకవర్గంలోని మద్యం దుకాణాల కోసం ఎవరూ దరఖాస్తు చేయొద్దని హెచ్చరించారు. ఇదే జిల్లాలో జాతీయ రహదారి మీద ఉన్న మరో కీలక నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత కొన్ని దుకాణాలను తమకు వదిలేసి మిగతా వాటికే దరఖాస్తులు చేసుకోవాలని మద్యం వ్యాపారులకు చెప్పారు. పల్నాడు జిల్లాలోని కీలక నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలని ఒక్కో దుకాణానికి ఎంత చెప్పును తమకు సొమ్ము చెల్లించాలని, తర్వాత దుకాణంలో వాటా ఇవ్వాలని ముఖ్య నేత కుమారుడు చెప్తున్నట్టు సమాచారం. గుంటూరుకు సమీపంలోని నియోజకవర్గంలోని మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలని, తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో 3 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్ల ఇట్లాంటి పరిస్థితి ఉంది. విజయవాడ సమీపంలో 2 నియోజకవర్గాలు, నగరంలోని మరో నియోజకవర్గంలో, కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వంలో క్యాసినోలకు గుర్తింపు పొందిన నియోజకవర్గం అంటే గుడివాడ అయి ఉంటుంది. ఏలూరు జిల్లాలోని ఇంకో నియోజకవర్గంలోని మద్యం దుకాణాలకు అక్కడ ముఖ్య నేతలు అనుమతించిన వారు మినహా వేరెవరూ దరఖాస్తు చేయడానికి వీల్లేదని అనధికారిక ఆదేశాలు అమలవుతున్నాయి. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు అవ్వాల్సి ఉన్నా పడట్లేదు. అనంతపురం జిల్లాలోనూ ప్రధాన నియోజకవర్గ ముఖ్య నేత అక్కడ దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. తన కాదని దరఖాస్తులు వేస్తే తర్వాత వ్యాపారం ఎలా సాగుతుందో చూస్తానని హెచ్చరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చిత్తూరు సరిహద్దులో నియోజకవర్గంలో కీలక నేతకు సంబంధించిన వ్యక్తులు తప్ప వేరెవరూ దరఖాస్తులు దాఖలు వేయట్లేదు. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లాలో 153 దుకాణాలు నోటిఫై చేస్తే వాటిలో 5 మినహా మిగతా వాటికి రాష్ట్రంలో అత్యధికంగా 855 దరఖాస్తులు వచ్చినాయి. ఏలూరు జిల్లాలో 144 దుకాణాలు నోటిఫై చేస్తే ఇప్పటివరకు 706 దరఖాస్తులు ఉన్నాయి. 16 దుకాణాలకు మాత్రం ఒక్క దరఖాస్తు రాలేదు. ఎన్టీఆర్ జిల్లాలో 113 దుకాణాలు నోటిఫై చేస్తే 613 దరఖాస్తులు వచ్చింది. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే ఒక్కో దుకాణానికి సగటున 30 చొప్పున దాదాపు 1,00,000 పైగా వస్తాయని అంచనా వేస్తే, నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో 2,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తే దరఖాస్తులు ఆహ్వానించి 6 రోజులు గడిపోయి ఇంకా మిగిలింది 3 రోజులే. ఇప్పటికీ 8,274 దరఖాస్తులతో 165 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తుల స్వీకరణకి ఇంకా 3 రోజులే ఉంది. ఎక్సైజ్ అధికారుల అంచనా ప్రకారం ఇప్పటికి 30,000కు పైగా దరఖాస్తులు రావాలి. కానీ కొందరు నాయకులు తీరు వల్ల అవి రావట్లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇలాంటిదే పరిస్థితి. ఇది ఇప్పుడు ఈనాడు జాగ్రత్తగా లోపల రాసుకొచ్చింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల
దెబ్బ ఎలా ఉంటుంది అన్నటువంటిది ఇక్కడ సజీవ సాక్ష్యం.